నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. సంబంధం లేకపోయినా అక్రమ సంబంధాల్లో నన్ను ఇరికించారు అని అంటోంది నిహారిక. ఎటువంటి తప్పు చేయకపోయినా నన్ను బలిపశువుని చేశారు అని అంటోంది. అసలు ఆవిడకి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము. ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి కదా, గొడవలు కూడా అయిపోతున్నాయి. అతను పెళ్ళి అయ్యింది ఎంతకాలం, పిల్లలు ఉన్నారా లేదా, అతని జాబ్ ఏంటి, ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా. ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళ ముందే నేను ఆ అబ్బాయిది అవన్నీ తీసేసాను అనమాట. ఏం లేదు, ఆ అబ్బాయి ఫోన్లో కూడా నా నెంబర్స్ అన్నీ తీసేశారు. అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారనమాట, ఇట్లా చెయ్యకమ్మా నెంబర్స్ అన్ని. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా? తర్వాత ఒక 1 year నుంచి ఆ అమ్మాయి నాకు, మరి ఆ అమ్మాయికి నా నెంబర్ ఎట్లా తెలిసో ఏమో తెలీదు, చేస్తుంది మెసేజెస్ చేయడము, ఇట్లా కాల్స్ చేయడము. ఆమె వేరే వేరే నెంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకుని నాకు కాల్స్ చేయడం. ఇప్పుడు నిన్ను చూసి కూడా నీ మీద అనుమానం పడిందా? ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వేరే ఏమీ లేవుగా? అంటే జరిగిపోయి కూడా అప్పుడు 10th వరకు కదా సార్, అన్ని తీసేసి సడన్ గా ఎలా గుర్తొచ్చావు నువ్వు? ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా? ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం. ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడ తప్ప మిగతా ఆడవాళ్ళందరూ పురుగులే. మరి ఎందుకు ఆమె నాకు చేస్తుందంటే, మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా, ఇవి పోలీస్ కేసు అయింది, కోర్టులో పెద్ద మనుషులలో అన్ని నడుస్తూనే ఉన్నాయి, నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు. ఇది నీ ప్రాబ్లం కూడా కాదు, ఒక స్టేజీ షోకి వచ్చేసావు అన్మ్యారీడ్ అమ్మాయివి. లేదు మేడం, ఆమె మీకు వినిపిస్తా, ఫోన్ పేలో కూడా మెసేజ్ పెడుతుందా? ఫోన్ పే, ట్రూ కాలర్ ఏది దొరికితే అందులో, ఇన్స్టాగ్రామ్ ఎన్ని బ్లాక్ చేస్తే అన్ని వేరే వేరే అకౌంట్. నీ బతుకు చూడు, కుక్క బతుకు చేస్తా చూడు. చాలా డేంజర్. మా అబ్బాయిని ఏదన్నా ఒక రకంగా వీక్నెస్ ఏదన్నా దొరికించుకొని మమ్మల్ని మొత్తము సర్వనాశనం చేయడానికి ఈ అమ్మాయిని ఎరవేసింది. ఆమెకు ఏంటంటే అదొక హ్యాబిట్ అయిపోయింది. ఆమెకు పోలీసు వాళ్ళనే బెదిరిస్తుంది మేడం. మీ కోడలు పంపించిన ఆడియోలు విన్నారా? ఒక ఆడపిల్ల కాదు, మగాళ్ళు కూడా వినలేరు ఆ బూతులు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా ఏంటి? అది మేము తలుచుకుంటే ఆ అమ్మాయిని మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం. మరి ఎక్కడ వెళ్తుంది అనేసి ఈమెనుకనే నేను కూడా వెళ్ళిన. సరే వెళ్ళిపోయావు, నువ్వు అందుకునే లోపల వీళ్ళు బండెక్కి పారిపోయారు. మళ్ళా వనస్థలిపురం పిఎస్ ఉంటుంది సార్, అక్కడ వరకు వెళ్ళినా 2 seconds లోనే సార్. నేను ఇట్లా ఒక 2 అడుగులు ఎంత అయిపోయినా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఆయన. సేమ్ టైం కి మాట్లాడుతుంటారు ఫోన్. ఇప్పుడు వాళ్ళు కాల్ రికార్డులు వాటి షార్ట్స్ మొత్తం తీస్తారు సార్, మొత్తం బండారం బయట పట్టేస్తారు. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడతో అవుతుందనే నాకు నమ్మకం లేదు. ఎవరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండదు. తమ్ముడు చెప్పడు, తల్లి చెప్పడు, అన్న చెప్పలేడు, భర్త చెప్పలేడు, ప్రేమించిన వాడు. ఇది చాలా అతి భయంకరమైనటువంటి చిక్కుముడి సమస్య అని నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే మేడం. కూర్చోండి సార్. మేడం, నిహారిక గారు ఇక్కడ సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోండి. నిహారిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? డెంటల్ క్లినిక్ లో జాబ్ చేస్తాను. ఓకే, మీకు పెళ్ళైందా? లేదండి. లేదు. చెప్పండి అమ్మా, ఎక్కడి వరకు దేనికి వచ్చారు? ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము. అదేంటి? ఇప్పుడు మీరు వర్కింగ్ అన్నారు కదా, వర్క్ చేస్తుంటారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి మీకు? మమ్మీ నేను ఇద్దరమే ఉంటాం. మమ్మీ మీరు ఇద్దరు మాత్రమే ఉంటారు, బ్రదర్స్ ఇంకా సిబ్లింగ్స్ ఎవరు లేరు? సిస్టర్ ఉంది, మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. మీరు ఈ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు?
3 years అవుతుంది. 3 years అవుతుంది. ఆ. ఓకే. ఒక ఆవిడ మీకు ఫోన్ చేస్తుంది, మా హస్బెండ్ తో మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా, అసలు వాళ్ళ ఆయన మీకు తెలుసా? తెలుసు అండి. అంటే ఒక 10 years బ్యాక్ మా హౌస్ వేరే దగ్గర ఉండేది. ఓకే. అక్కడ మేము వాళ్ళందరం కలిసి ఉండేవాళ్ళం అన్నమాట. వాళ్ళ హస్బెండ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇది ఎన్నేళ్ల క్రితం ఇది? 10 years బ్యాక్, 10 years 10-15 years బ్యాక్ Okay. అక్కడ మీ ఉండేవాళ్ళం. వయసు ఎంత అమ్మా ఇప్పుడు? 26 మేడం. 16 years ఆ. ఏజ్ టైమ్ లో ఒక చోట 8th, ఉండేవాళ్ళు. 9th, 10th ఆ టైంలో అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట. అయితే మేము అక్కడ నుంచి వచ్చేసి కూడా ఇక్కడ హైత్ నగర్ దగ్గర ఉంటున్నాము. 10 years అయింది మేడం. మేము ఓకే. ఇంకా అక్కడ నుంచి వచ్చినాక మాకు ఏది అసలు connection- కాంటాక్ట్ ఆ, అనేది లేదు లేదు. మీ 16 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు ఆ అబ్బాయితో అసలు మీ కాంటాక్ట్ లేదు. లేదు అబ్బాయి కదా అంకుల్? లేదు నా ఏజే మేడం. వాళ్ళ అబ్బాయా? ఆ అబ్బాయి. వాళ్ళు ఎవరు ఓనర్సా, పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ? మేము అందరం ఒక్కటే దగ్గర ఉండే అబ్బాయి, నా ఏజ్ అబ్బాయి తోటి అబ్బాయి ఎవరు? ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీకేమవుతాడు? నా నేబర్. ఓకే. ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య జస్ట్ అప్పుడు 16 years అప్పుడు ఏజ్ కూడా జస్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అందరితో పాటు మీ ఇద్దరు అంతే. ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయడం అది ఏం ఎప్పుడు లేదు. నీకు అతను బుక్స్ అంటే నాకంటే ఒక క్లాస్ పెద్ద, ఆయన బుక్స్ నేను తీసుకోవడం అట్లా అప్పటికి అతనికి పెళ్లి అయిందా? లేదు మేడం. పెళ్ళైనప్పుడు కూడా నాకు తెలియదు. మేము ఇక్కడికి వచ్చేసాక అయింది ఓకే. మ్యారేజ్. మీరు 10 years తర్వాత మీరు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అబ్బాయి పెద్దోడయ్యాడు, పెళ్లి అయ్యింది. వాళ్ళెవరో మీరెవరో అసలు ఒక ఏమో రకంగా. తెలీదు. ఓకే. కనెక్షన్ లేక 10 years అయిపోయింది. తర్వాతకి వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైందో కూడా తెలియదు మాకు. వచ్చేసాము. తర్వాతకి ఇట్లా అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు అనమాట. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 5 years అయిపోయింది. చేశాక ఇట్లా మెసేజ్ చేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసి నాకు కాల్ చేసి ఇట్లా చేయకమ్మా అని పిలిచారనమాట. పిలిచి ఏమని మెసేజ్ చేశారు? దానికే పిలిచి ఎందుకు చేయకమ్మా అని చెప్పేసి ఎందుకంటే అంటే వాళ్ళ వైఫ్ ఇట్లా అప్పటికే పెళ్ళయింది అతనికి. అయిపోయింది. ఏమని మెసేజ్ చేశారు మీకు? నేను నార్మల్ గా బాగున్నా ఇట్లా అంటే దూరం వచ్చేసాం కదా, తర్వాతకి ఇట్లా తెలుసు కాబట్టి అంటే ఉత్తమ మెసేజ్ కే ఫోన్ చేసి పిలిపించడం లాంటివి ఉండవు అదే కదా? పిలిచాక ఆంటీ వాళ్ళు చెప్పారనమాట. ఏమని అంటే ఇట్లా చెయ్యకమ్మా, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కి ఆల్రెడీ మాకు గొడవలు అవుతున్నాయి. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావట్లా. ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం, అయ్యో చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాం కదా, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కదా, నీ ముచ్చట్లకి ఎవరు ఇంటి వరకు పిలిపించారు. అట్లా కాదు మేడం. ఆ. అంటే చాలా ఇయర్స్ తర్వాతకి మెసేజ్ చేసి అది ఏమని మెసేజ్ చేశారు? ఆయనకి మ్యారేజ్ అయింది అప్పుడు నాకు తెలీదు. చెప్పాడనమాట మెసేజెస్ లో మ్యారేజ్ అయింది అని. నేను కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగున్నారా, మా ఫ్యామిలీ ఎట్లున్నారు, ఇవన్నీ చేశాక జనరల్ కాన్వర్సేషన్, ఆ. దానికి మించి ఏమీ లేదు. ఏం లేదు. ఆ అబ్బాయికి అంత హడావుడిగా పెళ్లి చేశారేంటమ్మా? 21 కే తెలీదు. అంతే కదా, 21 కి పెళ్లి అయిపోయింది సరే, అయితే అతనికి. వాళ్ళది ఏమన్నా లవ్ మ్యారేజా? అయి ఉండొచ్చు మేడం, నాకు అంత మేడం idea మీకు 5 years బ్యాక్ మెసేజ్ ట్రాన్సాక్షన్, అప్పటికి అతని పెళ్లి ఎన్ని ఇయర్స్ అయింది? తెలీదు మేడం. 1 year 2 years అయి సుమారుగా ఇప్పుడు తెలిసి ఉంటది కదా నీకు, ఆ. సుమారుగా దాన్ని బట్టి అప్పటికి ఎందుకు అంత హడావుడిగా ఇప్పటికి అతనికి పెళ్లి 5 years. చేశారని మనకు అర్థం అవుద్ది. 1920కే అయిపోయినట్టుంది అతని పెళ్లి. వాళ్ళది లవ్ మ్యారేజ్ అనుకుంటా మేడం, అది నాకు తెలీదు. అనుకుంటే ఏంటి, మాట్లాడుకున్నారు కదా. ఇప్పటికి మీకు క్లారిటీ రావాలి కదా, గొడవలు కూడా అయిపోతున్నాయి. అతని పెళ్లి అయ్యింది ఎంతకాలం, పిల్లలు ఉన్నారా లేదా, అతని జాబ్ ఏంటి, ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా. అమ్మ ఇప్పుడు విను, ఒక్క నిమిషం కంగారు పడద్దు నిహారిక. ఇప్పుడు నువ్వు ఏదైనా మాకు ఒక ఫ్యాక్ట్ చెప్పావనుకో, అగో నువ్వు ఆ అబ్బాయి గురించి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నావు అంటే ఆ అబ్బాయికి నీకు సంబంధం ఉందని మేమేమో అనుకోం. అర్థమైందా అమ్మ? నాకు ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ గా ఇండైరెక్ట్ గా తెలిసిన దాన్ని బట్టి అతనికి బహుశా ఇంతకాలం అయింది పెళ్లి అయ్యి. నేను పెళ్లి అయింది అని తెలియకుండా నేను మెసేజ్ పంపించాను అతనికి. ఆ, వాళ్ళిద్దరిది లవ్ తెలియకుండా మ్యారేజ్, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్తే మాకు దాన్ని బట్టి లవ్ మ్యారేజ్ సార్. మెసేజ్ చేశాక తెలిసింది అనమాట. అయితే ఇట్లా అంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మేము వచ్చేసాం కానీ వాళ్ళు ఉన్నారు, కానీ మేము వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళింది కూడా లేదు. ఒకరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారనమాట. ఇట్లా చెయ్యకమ్మా, నెంబర్స్ వాళ్ళకి ఎలా అని తెలిసిందంటమ్మా? చూసారంట ఆయన వాళ్ళు చూసారా, అబ్బాయి. భార్య చూసిందా? ఆంటీ వాళ్ళే ఆంటీ చూసారు. వాళ్ళు చూసారు, బాగాలేదు. భార్యకి అయితే తెలియదు అప్పటికి. ఆమె లేదంట. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా? ఇన్స్టా నెంబర్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చూసి వాళ్ళ ఆవిడతో పోట్లాట అయ్యి ఆవిడ వెళ్ళిపోయిందా? లేదు లేదు, వేరే గొడవలు, వాళ్ళకి వేరే అంతకుముందే పర్సనల్ గొడవలు ఉన్నాయి. అందులో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి నువ్వు పంపించిన కామన్ మెసేజ్లు తెలిసి, కనిపించి అరే ఆల్రెడీ మా కొంపలో గొడవలు ఉన్నాయమ్మా, మళ్ళీ ఆ. నువ్వు వచ్చి ఇట్లాంటి మెసేజ్లు పెట్టుకో, ఆ పిల్లకి అసలే అనుమానం అని అంది. అంతేనా? సూపర్. ఓకే. ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళ ముందే నేను ఆ అబ్బాయిది అవన్నీ తీసేసాను అనమాట. ఏం లేదు, ఆ అబ్బాయి ఫోన్ లో కూడా నా నెంబర్స్ అన్ని తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ కాంటాక్ట్ లేదు, ఇంకా అయిపోయింది. తర్వాతకి ఒక 1 year నుంచి ఆ అమ్మాయి నాకు, మరి ఆ అమ్మాయికి నా నెంబర్ ఎట్లా తెలిసే ఏమో తెలీదు, చేస్తుంది మెసేజెస్ చేయడము, ఇట్లా కాల్స్ చేయడము ఉండి అంటే అడుగుతుంది మాట్లాడుతున్నావా అంటే నేను చెప్పిన నేనేం మాట్లాడట్లేదు.
అని చెప్పిన. ఒక్కసారి అడిగిద్ది, నువ్వు చెప్పావు నేనేం మాట్లాడట్లా, మీ ఆయనతో, మీ ఆయన ఎవడో, నువ్వెవరో, నాకు సంబంధం లేదు అని ఉంటావు కదా. అలా ఎన్నిసార్లు చేసింది అయినా చెప్పినా కూడా? ఫస్ట్ 1 year చేసింది మేడం. అంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడేమో నాకేం చెయ్యదు, వాళ్ళకేమన్నా గొడవలు అయినప్పుడు ఆమెకి నీ వల్లే గొడవలే అని నీ మీద ఒక ఎలిగేషన్. అంతే. కాదమ్మా, అప్పుడే అసలు అందరు నంబర్ డిలీట్ చేసినప్పుడు అసలు సంబంధం లేనప్పుడు ఆవిడ నంబర్ కూడా బ్లాక్ చేస్తే అయిపోద్ది కదా. నువ్వెందుకు ఎంటర్టైన్ చేసావు అమ్మాయిని? లేదు, ఆమె వేరే వేరే నెంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకొని నాకు కాల్స్ చేయడం. ఇప్పుడు నిన్ను చూసి కూడా నీ మీద అనుమానం పడిందా? ఒక 6 months నుంచి ఇప్పుడు కంటిన్యూ. ఒకటి నిహారిక, నువ్వు డిలీట్ చేసావు అవును నీ మెసేజ్లని, ఆ మహానుభావుడు డిలీట్ చేశాడా? చేశాడు సార్. అతను కూడా delete చేశాడా? చేసేసారు. అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందే ఇంకా ముందు మీరు చిన్నప్పుడు పుస్తకాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాను అని అన్నారు కదా, ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నెంబర్ గానీ వేరే ఏమీ లేవుగా? అంటే జరిగిపోయి కూడా అప్పుడు 10th వరకు కదా సార్, అన్ని తీసేసి సడన్ గా ఎలా గుర్తొచ్చావు నువ్వు? ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా? అంటే 10 ఏళ్ల తర్వాత అని చెప్పేసి అన్నావు కదా, అవును సడన్ గా ఎలా గుర్తొచ్చావు? కామన్ ఉంటారు కదా మా అక్క వాళ్ళు, అట్లా నోటిఫికేషన్ ఉంటాయి కదా మేడం. నానా ఒక చిన్న కామన్ కమ్యూనికేషన్ తో వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా అన్నారు కదా, అవును. ఈ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తే వెళ్ళి చంపల పగల కొట్టాలి నువ్వు. మీకు మీ కోడలను కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చేసాం మేడం. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు గొడవలు జరుగుతున్నాయి అమ్మ, ఆమె కూడా వాళ్ళ ఇంట్లో CCTVలు పగలగొట్టడం, వాళ్ళకి చాలా గొడవలు కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, నేను కూడా ఇచ్చాను మేడం. హైత్ నగర్ లో ఇచ్చాను. ఇచ్చావా? ఇచ్చాక గొడవలు అన్నిటి వల్ల అమ్మాయి ఏమైనా కొద్దిగా మెంటలీ డిసేబుల్ అయిందా? ఏమన్నా అయ్యి ఉండొచ్చు సార్, పిచ్చి ఆమెలాగానే. నీ జుట్టే పట్టుకుంటుందా ఇలాగ ఏ ఆడపిల్ల కనిపించినా? ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం. వేరే అమ్మాయితో కూడా ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు నాకు కాలేదు కాబట్టి నా మీద ఎక్కువ. ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడ తప్ప మిగతా ఆడవాళ్ళందరూ పురుగులే, అంతే కదా? అందరినీ అట్లనే పట్టుకుంటుంది. మాట్లాడుతుంది సార్. వాళ్ళ అత్త వాళ్ళని కూడా తిడుతుందంట. నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇట్లా మీ కోడలు నాకు చేయడం ఏంటా అంటే, అప్పుడు మీరు చెప్పినప్పుడే అంత అయిపోయింది కదా, మరి ఎందుకు ఆమె నాకు చేస్తుందంటే, మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా, ఇవి పోలీస్ కేసు అయింది, కోర్టులో పెద్ద మనుషులలో అన్ని నడుస్తూనే ఉన్నాయి, నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు. హైత్ నగర్ PS లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయిని పిలిపించారా? పిలిపించారు మేడం. అయితే అప్పుడు రమ్మంటే నేను ఊర్లో లేను, 2 days ఆగి వస్తా అని చెప్పింది, రాలేదు. తర్వాతకి ఇంకా మాకు అప్పుడే మా సిస్టర్ డెలివరీ అయ్యింది. మేము ఇచ్చింది లాస్ట్ మంతే మేడం. డెలివరీ అయ్యి ఇంకా మాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు. మీకు ఈ న్యూసెన్స్ కాల్స్ అన్ని ఈ 1 year నుంచి నడుస్తున్నాయి? మే నుంచి నడుస్తున్నాయి మేడం. ఫస్ట్ Email. చేసింది ఆపేసింది. email. ఫస్ట్ లో కూడా నేను రిప్లై ఒక 4-5 ఇచ్చాను. months నుంచి నడుస్తుంది. మేలో అట్లా చేసినప్పుడు నేను రిప్లై ఇచ్చాను ఆమెకు మంచిగానే. అమ్మా, ఇంత సంభాషణలో మే నుంచి జరిగినటువంటి ఈ సంభాషణలో నాకు మీ ఆయనకి ఏదో ఉంది అనేటటువంటి దానికి నాకు ఒక్క ఆధారం చెప్పాను సార్. ఏమైనా చూపెట్టి చూపించు అంటే దొరుకుతారు, మీరు దొరికిన రోజు చెప్తా అన్నట్టే మాట్లాడుతుంది కానీ ఏం చూపించట్లేదు. మీ ముగ్గురు కలిపి ఎప్పుడన్నా మాట్లాడుకున్నారు? ఎప్పుడు నువ్వు ఆ మాట్లాడలేదు. అమ్మాయి కాదు, క్లారిటీ రావటం గురించి ఏమయ్యా పదే పదే మీ ఆవిడ నాకు ఫోన్ చేసి నీకు నాకు సంబంధాన్ని అంటగడుతుంది, నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు అని చెప్పి మీ ముగ్గురు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? ఫేస్ టు ఫేస్ గానీ ఫోన్ లో గానీ? లేదు సార్, అది నేను ఈమెకు చెప్పాను. ఏమని అంటే, నువ్వు మీ అత్తగారి ఇంటికి రా, ఆమె కూడా సపరేట్ ఉంటుంది మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర. నానా, అమ్మాయి నిన్ను నిజంగానే చూసిందా? చూసింది. నిన్ను చూసి నీ మంచితనం, నీ అమాయకత్వం చూసి అమ్మాయి అలా చూసి ఫాలో అయ్యి వచ్చింది మేడం. వచ్చి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడ గొడవ చేస్తా అని రికార్డులు కూడా మీకు వినిపిస్తాను. అసలు ఆ డీటెయిల్స్ అన్న ఆవిడకి ఎలా తెలిసింది? ఎట్లా ఫాలో అయిందో నాకు అది తెలియదు మేడం. సరే, ఒక ఫోన్, రెండో ఫోన్, మూడో ఫోన్ వేరే వేరే నెంబర్లను చేస్తుంది, అన్ని బ్లాక్ చేసి పడేస్తే నీకు మెంటల్ చేసేసాం మేడం. అయినా ఇది నీ ప్రాబ్లం కూడా కాదు. ఒక స్టేజ్ షోకి వచ్చేసావు, అన్మ్యారీడ్ అమ్మాయివి. లేదు మేడం, ఆమె మీకు వినిపిస్తా. ఫోన్ పే లో కూడా మెసేజ్ పెడుతుందా? ఫోన్ పే, ట్రూ కాలర్ ఏది దొరికితే అందులో, ఇన్స్టాగ్రామ్ ఎన్ని బ్లాక్ చేస్తే అన్ని వేరే వేరే అకౌంట్. అమ్మా, ఈ మధ్యలో ఆ అబ్బాయితో మాట్లాడావు, నీ చిన్నటి ఫ్రెండ్ తో లేదు సార్, మాట్లాడలేదు. అయితే నేను ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, నువ్వు మీ అత్తగారి ఇంటికి రా, మీ అత్త మీ హస్బెండ్ ముందు అందరి ముందే నేను మాట్లాడతా, నీకు వాళ్ళ ముందే ప్రూఫ్ ఇప్పిస్తా, అబ్బాయిని కూడా అడిగిపిస్తా, నా ఫోన్ కూడా నువ్వు చెక్ చేసుకో, ఆయన ఫోన్ నువ్వు చెక్ చేసుకొని చెప్పాను మేడం. దానికి రెడీ అవ్వదు. రానంటుంది. నీకు అది కనిపించట్లేదు అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని? ప్రాబ్లం ఉందని అనిపించలేదు? మరి ఎందుకు ప్రతి ఒక్కరికి అట్లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం కదా? ఆమె గొడవ చేస్తుంది మేడం. అంటే ఇష్టం ఉన్నట్టు గలీజ్ మాటలు తిడుతుంది, ఎక్కడంటే అక్కడ వచ్చి గొడవ. నెంబర్ మార్చేయచ్చు కదా నాన్న. ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్ తెలిసింది కదా, వర్క్ చేసే ప్లేస్ కి వస్తుందా? వచ్చింది మేడం, తెలుసు అని అదే మాట్లాడుతుంది. మీకు వాయిస్ రికార్డ్ మీరు వింటే మీకు అర్థం. వాళ్ళ పేరెంట్స్ తో చెప్పావమ్మా? వాళ్ళ పేరెంట్స్ చెప్పాను. ఏమంటారు? అమ్మాయి పేరెంట్స్, ఆ అమ్మాయి వాళ్ళ గురించి తెలియదు, వీళ్ళ అత్త మామకైతే చెప్పాను. తెలియదు, వీళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు. అట్లీస్ట్ ఆ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి మెంటాలిటీ అర్థమై ఉంటది కదా. ఆ అమ్మాయికి అనుమానం ఒక అనేది ఒక అమ్మాయి జబ్బు ఒక ఉంది. అమ్మాయిని టార్చర్ పెట్టడం చూడండి, విచిత్రంగా ఉంది. వాళ్ళ దగ్గర ఇల్లుంది, జాబ్ ఉంది, సంసారం చేస్తా అని కాబట్టి పిల్లలకి అంటున్నావేమో గానీ నీ బతుకు చూడు, కుక్క బతుకు చేస్తా చూడు. చాలా డేంజర్. అంత
అంత ధైర్యం ఏంటి? నీ జాబ్ చేసేది నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ మేడంకి వచ్చి చూపిస్తానే నీ అన్ని. మీరు మా అమాయకుల్లాగా దొరికారు మంచి వాళ్ళగా. మాకు డాడీ లేరు, మేడం, ఎవ్వరు సార్ ఆ లేరు. వార్డ్సే ఆ? ఎందుకంటే అంత సైకలాజికల్ ప్రాబ్లం నాన్న, క్లియర్ తెలుస్తుంది కూర్చోకండి. కానీ అంటే సార్ అంత బూతులు మాట్లాడడానికి ఒక సెకండ్ ఆలోచిస్తారు. ఆ మాదిరి అసహ్యకరమైన బూతులు మాట్లాడుతుందంటే పాపం ఇక్కడ దాకా ఒక అన్మ్యారీడ్ అమ్మాయి ఎందుకు వచ్చింది? నువ్వు చూస్తే మాకు ఎక్కడా కూడా ఏదన్నా కొద్దిగా నీట్ గా మాట్లాడింది ఏమన్నా ఉందా? అన్ని ఇదే ఏ అన్నయ్య? ఇలా అన్నీ ఉన్నాయి, అయ్యయ్యో. అన్నీ ఇవేనా? అన్నీ అవే మాటలు. అయితే కొన్ని రోజులు అయినాక ఒక అబ్బాయితో కూడా కాల్ చేపించింది. ఆహా, మీ అక్కకి పెళ్ళయిందని చెప్పేసి అన్నావు కదా, మీ బావగారికి ఏమైనా చెప్పాల్సింది? ఇలా చెప్పాం మేడం, వాళ్ళు వస్తా అన్నారు కానీ ఇంకా ఆమెది ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక కూడా కాల్స్ చేస్తానే, రోజు కాల్స్ చేస్తూనే ఉంటది, బ్లాక్ చేసినా మెసేజెస్ చేస్తూనే ఉంటది. అసలు పోలీస్ స్టేషన్ చెప్పినా కూడా ఆమె చేస్తుందని ఇంకా నాకు కాదు, ఒకసారి ఆవిడకి ఫోన్ కాదు, చేద్దాం. వీళ్ళ అత్తమాలతో మాట్లాడదాం ఒకసారి ఫస్ట్. ఇంత దారుణమా? పాపం అత్తమామలతో మాట్లాడాలా, ఆ అబ్బాయితో మాట్లాడితే బాగుంటుందా? వాళ్ళతో మాట్లాడితే కాస్త ఒక క్లారిటీ వస్తుంది. అమ్మాయితో కూడా మాట్లాడదాం. అసలు వీళ్ళ ఇంట్లో ఏం స్టోరీ నడుస్తుందో మనకు తెలియాలి కదా. 6 నెలల నుంచి పాపం. ఏం పేరమ్మా వాళ్ళ పేరు? యాదగిరి, అంకుల్ పేరు యాదగిరి అని. హలో, యాదగిరి గారండి మాట్లాడేది? యాదగిరి అనే సార్ అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి. మేడం నమస్కారం. నమస్తే సార్, ఈ నిహారిక మా షోకి వచ్చారు. పాప మా అమ్మాయి మ్యాటర్ విన్నా చాలా ఇన్నోసెంట్ గా ఉంది. ఈ అమ్మాయి టీవీ షో దాకా ఎందుకమ్మా, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే బయటే చూసుకోవాలి కదా అంటే ఆ వీడియో వినిపించిందండి. ఆ బూతులు వీడియో వేస్తే పూర్తిగా మ్యూట్ లోకి వెళ్ళిపోయే అంత వీడియో. మీ కోడలు ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి? మేము తలుచుకుంటే ఆ అమ్మాయిని మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం. మరి మేడం మాకు సంబంధమే లేదు మేడం. ఎందుకు లేదు? మీ కోడలే కదా. మా కొడులు అయితే మా దగ్గర లేనే లేదు మేడం. ఏమైంది అసలు? స్టోరీ ఏమైంది సార్? చాలా పెద్ద స్టోరీ ఉంది మేడం. ఇప్పుడు మీకు ఫోన్ లో చెప్తే అది సార్ సింపుల్ గా చెప్పండి. ఈ పిల్ల మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలి కదా సార్. మేడం న్యాయం చేయండి మేడం. మాకు కూడా వీలైతే మీ వల్ల మాకు కూడా కొద్దిగా న్యాయం చేయండి మేడం. సార్ అసలు పెళ్ళెప్పుడు అయింది ఆ అబ్బాయికి? మీరు ఈ అమ్మాయిని కూడా పిలిచి ఒకసారి అడిగారంట, ఏమ్మా మా అబ్బాయితో మాట్లాడు మాకు అని. అక్కడ మెసేజ్లు కూడా ఏమీ లేవు, సింపుల్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు అందరూ నైబర్స్ కాబట్టి, ఆ అబ్బాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి జస్ట్ ఊరికే మెసేజ్ ఉంది. దీనికి మీరెందుకు పిలిపించి అమ్మ మా అబ్బాయితో మాట్లాడొద్దని ఎందుకు అన్నారు? అంటే ఈ అమ్మాయి ఇట్లా లేనిపోని అపోహలు పెడుతుంది మా కోడలు. ఆహా, ఓకే. మీరు ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉన్నారు చిన్న ఉన్నప్పుడు, అంటే అట్లనే ఏదో ఇక ఎందుకమ్మా మీరు అక్కడ ఎక్కడ వెళ్ళిపోయారు, మేము ఇక్కడ ఉంటాము, అసలు మీకు మాకు ఏం సంబంధం ఉండదు కదా అని మేము ఇట్లా అన్నాం మేడం. అవద్దం చెప్పట్లేదు మేడం. ఓకే సార్, ఓకే. అయితే మా ఇంట్లో మమ్మల్ని బ్యాడ్ చేయడానికి, మా అబ్బాయిని ఏదన్నా ఒక రకంగా వీక్నెస్ ఏదన్నా దొరికించుకొని మమ్మల్ని మొత్తము సర్వనాశనం చేయడానికి ఈ అమ్మాయిని ఎరవేసింది. సార్ వీళ్ళ పెళ్లి ఎప్పుడైంది? మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడైంది? వాళ్ళు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? 19 లో అయింది మేడం. 2019 లో పెళ్ళైంది. ఎప్పటిదాకా కలిసి ఉంది ఆ అమ్మాయి? మాతోటి సంవత్సరంలో కరెక్ట్ ఒక 3 నెలలు కూడా ఉండదు మేడం మా దగ్గర. అంటే లాక్డౌన్ కే విడిపోయారు వీళ్ళు? లాక్డౌన్ కరెక్ట్ విడిపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడనే ఉంటది వస్తుంది. మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళని అందరు తోలుకొచ్చి కాంప్రమైజ్ చేస్తుంది. నేను ఇప్పటి నుండి పోను. అయితే ఆమె ఎందుకు పోతుంది, ఏ కారణంగా పోతుంది అంటే మేడం, వాళ్ళ అమ్మవారికి భూమి వాళ్ళ పంచాది ఉంది మేడం. ఆ భూమి పంచాది గురించి ఆమె ఊరికి అక్కడ పోతుంటది మేడం. అక్కడ అవన్నీ ప్రాబ్లంలు సాల్వ్ చేసుకుంటది, మళ్ళీ వస్తుంది, పోతుంటది, వస్తుంటది. ఆమెకు ఏంటంటే అదొక హ్యాబిట్ అయిపోయింది ఆమెకు. ఏం కేసులు ఫైల్ అయినాయి సార్? ఏమైనా కేసులు ఫైల్ అయినాయా మీ కోడలు గానీ మీరు గానీ? ఆమె మా మీద పెట్టింది మేడం. ఏమేం కేసులు సార్? డొమెస్టిక్ పెట్టింది, ఇంకోటి మెయింటెనెన్స్ ఒకటి పెట్టింది. మొన్న సెప్టెంబర్ 13 కు మాకు 5 మంది మీద నోటీసులు పంపించింది మేడం. సార్ ఏ కోర్టులో నడుస్తున్నాయి ఈ కేసులు? గజ్వేల్ కోర్టులో నడుస్తుంది. వాళ్ళు గజ్వేల్. గజ్వేల్. మీరేమన్నా కేసులు ఫైల్ చేశారా మీ అబ్బాయి? అంటే ఇప్పుడు మేము రేపు నెక్స్ట్ మంత్ కు మాకు టైం ఇచ్చిర్రు రమ్మని. పోయినాక మా అడ్వకేట్ ఏమంటాడు ఏంది, అప్పుడు మనం ఏం ఫైల్ చేయాలనేది ఆయన చెప్తా అని చెప్పింది మేడం. కాదు సార్, వీళ్ళ వీడియోలు కానీ ఆడియో, మీ కోడలు పంపించిన ఆడియోలు విన్నారా? ఒక ఆడపిల్ల కాదు, మగాళ్ళు కూడా వినలేరు ఆ బూతులు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా ఏంటది? ఆ అమ్మాయి పెద్ద మెంటాలిటీ మేడం. ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీరు న్యాయంగా ఇప్పుడు మీరు మాట మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ మేడం కరెక్ట్ కాదు అని అట్లా అంటది. ఇప్పుడు మేము మాట్లాడినాం అనుకోండి, మమ్మల్ని అంటది. ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ఏమంటాడు, ఎస్ఐ ఇద్దరిని నిలబెట్టి మాట్లాడినాక వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ తీసుకున్నాక, చూడమ్మా మీ ఇద్దరిది కొద్దిగా ఇద్దరిది ఉన్నది, నువ్వినవు ఆమెనడు. సో అమ్మాయి డైవర్స్ ఇవ్వదు, సెటిల్మెంట్ చేసుకోదు, కాపురానికి రాదు, ఓన్లీ కోర్టులో కేసులేసి హింసించడం, పరిచయస్తులందరినీ బూతులు తిట్టడం. మీకు ఎవరు సపోర్ట్ చేసినా అటు సర్వనాశనం అయినట్టే. అట్లానే అదే రకంగా అంటుంది మేడం. ఎప్పుడు అదే. ఇప్పుడు ఈడ మా దగ్గర స్థానిక పోలీస్ స్టేషన్ లో అయిపోయింది. పోలీసు వాళ్ళని అందరినీ పోలీసు వాళ్ళనే బెదిరిస్తుంది మేడం.
సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని మేము ఫోన్ చేసి అడగాలన్నా లేదా అమ్మాయిని కంట్రోల్ చేయడానికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు బెటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతనే మేడం. తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఉన్నది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఎవరి మాట వినది. వాళ్ళ అమ్మతో గాని తమ్ముడితో గాని మాట్లాడొచ్చా? వాళ్ళ అమ్మతో కూడా ఆమె అంత పెద్ద నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ లేదు, అమాయకురాలు ఆవిడ. ఓకే. కూతుర్ని కంట్రోల్ చేయలేదు అమ్మ. మేడం మేడం అమాయకురాలని కూడా చెప్పలేం, చాలా పెద్ద విలన్ టైపు. ఆమె మాటలు వింటే ఇక ఊరేసుకోవాలి మేము. అంటే కూతుర్ని కంట్రోల్ చేయగలదా లేదా? ఇప్పుడు మమ్మల్ని నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది, మీ ఫ్యామిలీ కుటుంబం సమస్య మీరు చూసుకుంటారు, ఈ అమ్మాయిని సేవ్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ తమ్ముడితో మాట్లాడాలా, వాళ్ళ అమ్మతో మాట్లాడాలా? ఆ పాపకు ఎలా సంబంధం లేదు అసలు. ఏది అలో అంటే అలో అంతే. అన్నంత మాత్రాననే నువ్వు ఏదో సంబంధం ఉంది ఏదో ఉంది అని చెప్పి కట్టేస్తావా? అవును. అట్లా అదే రకంగా వాళ్ళ అమ్మతో గాని తమ్ముడితో గాని మాట్లాడవచ్చా? వాళ్ళ అమ్మ మాట్లాడినా కూడా అంతంతనే మేడం. ఆమె కూడా అంత నా బిడ్డకే తెలుసు అని అంటది ఆమె. ఆమె అన్ఎడ్యుకేటెడ్. ఈ అమ్మాయి అంటే డిగ్రీ చేసింది, మంచిగా చక్కగా ఇద్దరు ఇష్టపడి చేసుకోరు మేడం. మంచిగా పెళ్లి చేసుకోవచ్చు, ఇంట్లో పని ఒక్క పని రాదు. అత్తకి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, మీదకి దిగది. అదేలేండి, వింటున్నాగా అమ్మాయి స్లాంగ్ వింటున్నాగా. వచ్చినట్టు మేడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో అందరు నెత్తి కొట్టుకుంటారేమో పోలీస్ స్టేషన్ పోగానే. మంచిగా సంసారం. సార్ ఇప్పుడు మేము అమ్మాయితోనే మాట్లాడాలా, వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చా లేకపోతే వాళ్ళ తమ్ముడితో మాట్లాడొచ్చా? వాళ్ళ అమ్మాయితోనే మాట్లాడాలి. అలాగే సార్, అలాగే. అమ్మాయి నెంబర్ ఉందమ్మా నీ దగ్గర? ఓకే సార్ మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. సార్ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏంటండి? లవ్ మ్యారేజ్ ఇది? లవ్ మ్యారేజ్. ఎంత వయసు అప్పుడు చేశారు మీ అబ్బాయికి? ఆ అమ్మాయి వయసు ఎంత పెళ్లి అయ్యే టైంకి? మా అబ్బాయికి 20 అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది సార్. 27 ఉంటాడు సార్ మా అబ్బాయి. అదేలేండి, 6 సంవత్సరాలు అవుతుందంటే 22 చేశారు. అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? అమ్మాయిది ఒక 2.5 సంవత్సరాలు ఎక్కువ ఉంది సార్ మా అబ్బాయి కంటే. ఓ, మీ అబ్బాయి కంటే పెద్దదా? మాకు తెలియదు సార్. ఎట్లా అంటే అన్ని దొంగతనాలు చేసిరు వాళ్ళు. అయితే ఈ మ్యారేజ్ ది రిజిస్ట్రేషన్ చేపిస్తారు కదా, అది కళ్యాణ లక్ష్మికి అని చెప్పి అప్పుడు. ఓకే విల్ కమ్ టు దట్ పాయింట్ సార్. బేసికలీ ఏంటంటే మేము ఓన్లీ నిహారిక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు కేసు డీల్ చేస్తున్నాం కాబట్టి మీ సమస్య ఇక్కడ చెప్పడం అనేటటువంటి సబబు కాదు. ఒకప్పుడు మీ సమస్య మేము వినాలి అంటే ఇదే వేదిక మీదకి ఇంకో సందర్భంలో మీరు వద్దురు. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ అనవసరంగా నిహారిక ఇక్కడ బలిపశువు అయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక ఈ అమ్మాయి యొక్క మెంటాలిటీని పూర్తి స్థాయిలో జడ్జ్ అయినటువంటి మీ అబ్బాయి ఒక దోషి. ఎందుకంటే కనుక బహుశా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని జడ్జ్ చేసి ఉంటే కనుక ఈ రోజు ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు, ఈ దురదృష్టకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకప్పుడు ఈ అమ్మాయి మెంటాలిటీ, మీ కోడలి యొక్క మెంటాలిటీ అర్థమైనటువంటి నీ కొడుకు పెళ్లి చేసుకోకుండా, అంటే ఇంత విరుచుకు పడేటటువంటి ఈ అమ్మాయి మనస్తత్వం, విపరీతమైనటువంటి పొసెసివ్నెస్ ఉండే మనస్తత్వం, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు, లేదంటే సాడిస్టిక్ మెంటాలిటీస్ అంటారు వీళ్ళని. ఇలాంటి అమ్మాయి యొక్క మనస్తత్వం 2 సంవత్సరాలు పెద్ద అయ్యి ఉండేటటువంటి అమ్మాయిని అంత ఆగమేఘాల మీద తీసుకొచ్చి అంత ఒత్తిడి పెట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మీ అబ్బాయి ఎందుకు జడ్జ్ చేయలేకపోయాడు? ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వినండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకప్పుడు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఓవర్ పొసెస్, ఆ అమ్మాయి పట్టినటువంటి పిడికిలు వెడవద్దు, ఈ అమ్మాయి ఎవరికైనా వేరే ఆడవాళ్ళ మీద డౌట్ ఉంది అనేటటువంటి మనస్తత్వం ఉన్న నీ కొడుకు అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్ళి అయిన తర్వాత నిహారికని ఇన్స్టాగ్రామ్లో టచ్ చేయవలసిన అవసరం ఏముంది? అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, లేదు మీరు కూడా అమ్మాయిని కంట్రోల్ చేయలేనప్పుడు, ప్రేమించి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఆదిలోనే నోరు మూయించున్నా, లేదంటే ఆదిలోనే మెడపట్టుకుని బయట గెంటేసి ఉన్నా, ఈరోజు అనవసరంగా నిహారిక అనేటటువంటి ఈ ఆడపిల్ల ఈరోజు ఇక్కడ బలిపశువు అయి ఉండేది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరితో అయితే కనుక మేము ఈరోజు మాట్లాడితే ఈ చీలికి గాలివాన్లాగా ఇంకా పెద్ద గొడవ అవుద్దా అనేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక అది మీ అబ్బాయి. మీ అబ్బాయి వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండుంటే కనుక కరెక్ట్ అమ్మాయిని తీసుకొచ్చి ఉండేవాడు. ఈరోజు మీ నెత్తి మీద ఒక గుడిబండ, ఈ అమ్మాయి భవిష్యత్తు మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి ఎక్కడితో ఆగుతుందా, వాడు ఇక్కడితో ఆ అమ్మాయి ఇక్కడితో ఆగుతుందనే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపొద్దున ఆ అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఒకప్పుడు ఆ అమ్మాయికి నిజంగా మానసిక పరిస్థితి బాగాలేకపోతే కనుక ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి వస్తుందా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇష్టపూర్వకంగా ట్రీట్మెంట్కి రారు. వీళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ప్రపంచం అందరికీ పిచ్చి ఉంది, నాకు
తప్ప అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్కి రారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోనంత కాలము, ఆ అమ్మాయి ఒక మానసిక పరిస్థితిని సెట్ చేయనంత కాలం నిహారిక యొక్క భవిష్యత్ అంతా కూడా ఆగమ్య గోచరం అయిపోయినట్టే. నేను చెప్తున్నాను, ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర, కొన్ని పదుల సంఖ్యలో నా దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే కనుక వీళ్ళు ముందుకు రారండి, వీళ్ళు ట్రీట్మెంట్కి ముందుకు రారు. ఎవరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండదు. తమ్ముడు చెప్పడు, తల్లి చెప్పడు, అన్న చెప్పలేడు, భర్త చెప్పలేడు, ప్రేమించిన వాడు ఒకడే ఒకడు ఎవడైతే కనుక కొద్దో గొప్ప కంట్రోల్ ఉంది అనేటటువంటి వాళ్ళు ఎవడన్నా ఉన్నాడంటే అది కూడా ఇప్పుడు కాదు, అది మీ కొడుకు. అది స్టార్టింగ్లో అతను తీసుకొచ్చి ఒక పెద్ద కొంపటి మీ ఇంట్లోనే కాకుండా పాపం అమాయకులైనటువంటి వీళ్ళింట్లో కూడా కొంపటి పెట్టాడు. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా అతి భయంకరమైనటువంటి చిక్కుముడి సమస్య అని నేను భావిస్తున్నాను. చాలా భయంకరమైన చిక్కుముడి సమస్య. ఐదర్ పోలీస్ యాక్షన్ అయినా కానీ దీనికి అగ్రెసివ్గా ఉండాలి, లేదంటే పోలీస్ యాక్షన్ ద్వారా కానీ ఆ అమ్మాయిని బలవంతంగా ఏదైనా సైకాట్రిక్ హాస్పిటల్ తీసుకెళ్ళి అసెస్మెంట్ అన్నా చేయించాలి. సరే, మీరు కూడా చేతులు ఎత్తారు కాబట్టి మీరు ఏం చేయలేని అంటున్నారు కాబట్టి ఒకసారి ఆ అమ్మాయితోనే మాట్లాడి ఏమవుతుందో మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా సార్? రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కాబట్టి ఆవిడతో ఒకసారి మాట్లాడదాం మేడం. సార్, ఎందుకంటే వాళ్ళ మదర్ మాట్లాడినా వినదు, వాళ్ళ బ్రదర్ మాట్లాడినా వినరు అంటున్నారు. కాబట్టి ఆ అమ్మాయి వర్షన్ ఏంటో విని. కానీ నాకు మాత్రం రోజు కాల్స్ చేస్తూనే ఉంటుంది మేడం. బ్లాక్ చేసినా కూడా. ఇప్పుడు ఆ నెంబర్ నుంచి నువ్వు చేస్తున్నావా? ఆ, అమ్మ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఇది కథ కాదు జీవితం. మీ పేరమ్మా? సార్ నా పేరు లాస్ట్ సార్ నా పేరు. అదే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, నిహారిక వచ్చిందమ్మ ఇక్కడ మా దగ్గరికి. సార్ అప్పుడు ఏంటంటే తన ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదో తనని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి ఏవో బూత్ మాటలు అవి తిడుతున్నారని అంటుంది. అసలు ఏం జరుగుతుందమ్మా, ఏంటి ఇష్యూ? సార్ ఆమె మా హస్బెండ్ తో ఎఫ్ఐఆర్ ఉంది సార్ ఆమెకి. ఎవరు? మీ 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 వారికి ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది. ఎంతకాలం బట్టమ్మా? సార్ ఎంతకాలం బట్టి ఎఫ్ఐఆర్ ఉంది? నాకు తెలియదు సార్. మా హస్బెండ్ ఫోన్ లో ఈమె నంబర్ దొరికింది సార్ నాకైతే. మీ హస్బెండ్ ఫోన్ లో ఈవిడ నెంబర్ దొరికింది. ఇంకేమైనా దొరికినాయమ్మా మీ హస్బెండ్ ఫోన్ లో? సార్ మీ హస్బెండ్ ఫోన్ లో ఇంకేమైనా దొరికినాయా? ఈమె ఫోన్ నంబర్ ఒక్కటే దొరికింది సార్. దొరికితే ఏమైనా అడిగినా నేను కాల్ చేసి అడిగితే నేను మాట్లాడట్లేదు, నేను చెయ్యట్లేదు అన్నది సార్. అయితే మళ్ళీ సరే నాకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు అవును నేను మాట్లాడినా అప్పుడు ఇప్పుడు మాట్లాడట్లేను అనేసి అన్నది. అయితే రీసెంట్ గా నేను ఇక్కడ సార్ నేను వనస్థలిపురం రత్నదీప్ దగ్గర అక్కడ నేను అప్పుడు డ్యూటీ చేస్తుండే. అయితే అట్లా నేను స్టోర్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుంటే మా హస్బెండ్ చిప్స్ కొనిచ్చింది సార్. చిప్స్ కొనిచ్చి ఆమె డ్యూటీ ఎక్కడ సార్ రత్నదీప్ పక్కనే డెంటల్ హాస్పిటల్ ఆమె చేసేది. అందులో డైరెక్ట్ పోలేదు సార్. ఆమె గల్లీలు తిరుగుతా పోతే నేను కూడా ఆమె నాకు గుర్తుపట్టిందో లేదో నాకు తెలియదు సార్. నేనైతే గుర్తుపట్టినా. మెల్లగా ఆమె ఇంకానే ఫాలో అయిపోతా పోయినా. జస్ట్ 2 seconds లో నేను అట్ అయిపోయినా సార్. ఫోన్ తీసి ఫోటో తీస్తామనే లోపు ఎస్కేప్ అయిపోయింది సార్ ఇద్దరు బండి మీద. ఎవరు? ఇద్దరు ఒకే బండి మీద ఉన్నారమ్మా? ఇద్దరు ఒకే బండి మీద. నేను ఫోటో తీసుకుంది సార్ ఆ రోజు. అసలు ఇద్దరు ఒకే బండి మీద ఉన్నారు. వీళ్ళు మీ ఆయన ఏమొచ్చి ఇవిడికి చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఈమె చిప్స్ ప్యాకెట్ అలా కొనుక్కున్నారు సార్. కొనుక్కొని మా హస్బెండ్ నన్ను చూసి వెళ్ళిపోయినా. ఈమె అదే చిప్స్ ప్యాకెట్ పట్టుకొని నా ముందు నుండి వెళ్ళిపోయిండు. ఈమె వెళ్ళింది నా ముందు నుండి. సరే ఈమె ఎక్కడ వెళ్తుంది అనేసి ఈమె నేను కూడా వెళ్ళిన సరే వెళ్ళిపోయావు. నువ్వు అందుకునే లోపల వీళ్ళు బండి ఎక్కి పారిపోయారు. మళ్ళా వనస్థలిపురం పిఎస్ ఉంటుంది సార్. అక్కడ వరకు వెళ్ళినా 2 seconds లోనే నేను ఇట్లా ఒక 2 అడుగులు ఎంత అయిపోయినా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఆయన. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? జస్ట్ ఇప్పుడు ఒక 2 months అయిపోయినా. కానీ 2 months కాదు నాన్న, 2 months ముందే నీకు ప్రాబ్లం ఉందిగా ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి అనే డౌట్ ఉంది కదా నీకు 2 months క్రితం కూడా? ఉంది సార్, ఉంది. అప్పుడు ఏం ఆధారం ఉంది? అప్పుడు ఏం చూసావు? ఏమైనా అంటే ఫోన్ నెంబర్ మీ ఆయన ఫోన్ లో దొరకటం కాకుండా ఇంకేమైనా చూసావు? దొరికింది. అవును సార్ దొరికింది. అయితే అంతకు ముందు మాకు ఒక గొడవలైన సార్. 6 months నేను అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా హస్బెండ్ తో ఈమెనే మాట్లాడినా ఈమె నోరుతో ఈమెనే ఒప్పుకుంది సార్ నేను మాట్లాడినా అని. నేను చెప్పిన అదే అంటే అది అప్పుడు అంటే కదమ్మా, ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఒక 4-5 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు ఏదో ఫ్రెండ్లీగా మెసేజ్ పెట్టుకున్నారంటే మీ హస్బెండ్ ఫస్ట్. అది కాదు సార్, నేను కావాలంటే మీకు అక్కడికి వచ్చినాక ప్రూఫ్స్ తో సహా చూపిస్తా సార్. మాట్లాడిపిస్తా నేను వాళ్ళతో కావాలంటే. కాదన్నా, ఏం ప్రూఫ్లు చూపెడతావు చెప్పు. కొద్దిగా నువ్వు త్వర తొద్దిగాను కానీ ఏం ప్రూఫ్స్ చూపెట్టాలనుకుంటున్నావు మాకు?
అంటే సార్ ఇప్పుడు ఆమె మాట్లాడింది సార్, మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు డౌట్ ఉన్నప్పుడల్లా నేను ట్రూ కాలర్ చెక్ చేస్తా సార్. ఇక ఈమెది ఒక్కొక్కసారి 1 minute ముందు అయిపోతుంది, ఆయనది 1 minute వెనక, అంతే. సేమ్ కాల్ మాట్లాడుతూనే ఉంటారు ఇంకా ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు ముందు అయిపోతే మాట్లాడుకుంటారు. ఓకే, ఇద్దరు ఫోన్ కాల్ మాట్లాడుకుంటారు అనేటటువంటిది ట్రూ కాలర్ లో మీ హస్బెండ్ ఫోన్ లో చూసావు నువ్వు. మా హస్బెండ్ ఫోన్ లో అప్పుడప్పుడు నా ఫోన్ లో కూడా చెక్ చేస్తుంటారు సార్. ఇద్దరు సేమ్ టైం కి మాట్లాడుతుంటారు ఫోన్. ఇప్పుడు వాళ్ళ కాల్ రికార్డులు వాటి షార్ట్స్ మొత్తం తీస్తారు సార్, మొత్తం బండారం బయట పట్టేస్తారు. కాదమ్మా, బండారం తర్వాత ఏం భయపడుతుంది అనేటటువంటిది తర్వాత మాట్లాడదాం. నీ దగ్గర ఏ బండారం ఉందో చెప్పు. వాళ్ళు అదే సార్, ఆ ట్రూ నా దగ్గర అయితే సార్ ఆమె మాట్లాడినాను ఒప్పుకుంది సార్. ప్లస్ అమ్మమ్మ విను ఏమంటే లాస్ట్ సార్, ఒక్క నిమిషం. ఆ అమ్మాయి కూడా ఇక్కడ మా సమక్షంలో కూడా చాటింగ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అది 4-5 years బ్యాక్ మాట్లాడుకున్నారు. అది కూడా ఏంటంటే మీకు పెళ్లి అయిందని తెలియనటువంటి సందర్భంలో వాళ్ళు చాటింగ్ సార్ చేస్తారు. సింపుల్ చాటింగ్ రికార్డ్ చేస్తున్నాం. తెలియనప్పుడు కాదు సార్, నాకు పరిచయం పెళ్లి అయినాక అది. సార్. అమ్మ చాటింగ్ లో నాకు కూడా పెళ్లి చాటింగ్ లో కూడా కంటెంట్ ఏముంది అంటే హాయ్ బాగున్నావా అంటే, ఇది వరకు చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులు కాబట్టి, వీళ్ళిద్దరే స్నేహితులు కాదు, గుంపులో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అనేటటువంటి వేదికే ఒక పరిచయ వేదిక కాబట్టి అతను హాయ్ ఎలా ఉన్నావు అని ఒక మెసేజ్ పెడితే బాగున్నాను తిన్నావా అంతవరకే. అంతకు మించి వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి డిస్కషన్స్ కానీ ప్రేమాయణాలు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. నువ్వు అది జరగలేదు, నేను చెప్తున్నాను కదా, అటువంటిది ఏమీ జరగలేదు. అది కాస్త ఏంటంటే మీరిద్దరి మధ్యన ఏదో డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఈ అమ్మాయితోనే అతను మీ హస్బెండ్ కి లింక్ ఉన్నటువంటి భావంతో నువ్వు కొట్టుకుపోతున్నావు. ఈ అమ్మాయిని నానా బూతు మాట్లాడి రకరకాల మెసేజ్లు కూడా పెట్టావు. మరి నాకు కన్ఫర్మ్ గా నాకైతే నేను వాళ్ళని చూసినాక నాకు కన్ఫర్మ్ అయింది సార్. అంతకు ముందు కూడా నేను అసలు సరే మాట్లాడిరేమో సరేలే ఆమె ఒప్పుకున్నాక కూడా నేను అంతగా నాకు అంత డౌట్ రాలేదు సార్. నేను ఏ రోజు అయితే నాకు కళ్ళతో నేను చూసిన ఆ రోజు నుండి నాకు డౌట్ స్టార్ట్ అయింది సార్. అమ్మ ఒకే మాట అంటాను, తర్వాత కావాలంటే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్థాయిలో నువ్వు ఆడపిల్లవే, ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే, మీరిద్దరు సుమారుగా ఒక 2-3 సంవత్సరాల తేడాలో ఒకే వయసు ఉన్న ఆడపిల్లలు. ఆ స్థాయిలో బూతు మాటలు మాట్లాడతారమ్మా. ఆ అమ్మాయి దగ్గర కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, అంత భయంకరమైనటువంటి బూతు మాటల. పోనీ ఆ బూతు మాటలు కూడా మాట్లాడి నేను ఇంకా భరించలేను ఇంకా ఆపేయమ్మా అంటే కనుక నువ్వు ఆపకుండా ఫోన్ బ్లాక్ చేసినా కూడా ఫోన్ పేలో కూడా బూతు మాటలే, ఆ ఫోన్ పేలో కూడా చూపెట్టింది, అవి కూడా మెసేజెసే. ఒకటి నీకు ఏదైనా లెక్క తేలాలి అంటే కనుక నువ్వు కొన్ని ఆధారాలు తీసుకుని ఏదైనా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, లేదంటే ఏదైనా కౌన్సిలింగ్ టీం దగ్గర కూర్చోండి. ఆ అమ్మాయి కూడా రావడానికి రెడీ అయ్యే. పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ప్రెజెంట్ అవ్వలేదు? లేదు పెద్దల సమక్షంలో నువ్వు వచ్చావా? నెక్స్ట్ డే నేను వెళ్ళినా సార్. వెళ్ళి సరే కాల్ చేయించిన వాళ్ళు రాలేదు సార్. నేను వెళ్ళి కాల్ చేయించిన అదే రోజే నేను ఊరికి వెళ్ళినా సార్. వెళ్తే నేను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కంపల్సరీ హైదరాబాద్ ప్లేస్ కి రావాలమ్మా ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది అంటే మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళకి కాల్ చేయించిన సార్. అలా కదా. ఇంకొకటి ఓకే అప్పుడు రాలేదు. రెండోది ఏంటంటే కనుక సరే పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళావు, అక్కడి వరకు పెద్దల సమక్షంలో కూర్చుని మీ వారితో పాటు కూర్చుని మీ పెద్దలు అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చుని మాట్లాడుకుందాం అనే ఆప్షన్ కూడా ఉంది కదా. పోనీ అలా కూర్చోలేకపోయారా? ఈ అమ్మాయి ఫోన్ నీకు ఇస్తానంది, ఏం చెక్కింగ్లు చేయించుకుంటా చెక్కింగ్లు చేయించుకో, మీ ఆయన ఫోన్ కూడా చెక్కింగ్ చేసుకో, లెక్క తేలిపోతుంది కదా. అదే సార్ నేను అన్నా ఫస్ట్ మంచిగా మాట్లాడినా సార్. నేను కూడా అసలు నాకు ఇట్లా డౌట్ వచ్చినాక నీ హారిక ఒక్కసారి మనం ఇద్దరం కలుద్దాం మాట్లాడదాం, నీ తప్పుంటా నాదైతే లేదా ఏదైనా ఒకటి అవుతుంది, ఒకసారి నీకు నా ఫోన్ చూపి నాకు డౌట్ ఉంది కదా. నేను మంచిగా అడిగిన, ఒక సిస్టర్ లాగా కూడా రిక్వెస్ట్ చేసి మరీ అడిగినా సార్ నేను ఫస్ట్. సరే రానున్న రోజుల్లో ఒకప్పుడు ఇది తేలాలంటే కనుక ఈ గొడవ నువ్వు ఈ విధంగా ఈ అమ్మాయిని టార్చర్ పెట్టకుండా ఈ విధంగా మాటలు అనకుండా ఉండాలంటే ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? సార్ ఆమె మా హస్బెండ్ తో ఉండకుండా మాట్లాడిందో ఆమెకే తెలియాలి సార్, దేవునికి తెలియాలి. మరి దేవుడికి మధ్యలో అయితే ఆమె రావద్దు సార్. ఆమె రావడం వల్ల మా ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఆయన అంటే అబ్బాయి ఇది కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారు సార్. అది కాదమ్మా, అది కాదు అమ్మ. నువ్వు ఒకటి నీ దగ్గర ఏదైనా ఒక గట్టిగా ఒక రియాలిటీ పరమైనటువంటి ఒక ఆధారమన్నా ఉండాలి, లేదంటే ఒక భ్రమలో అన్నా ఉండాలి. వినండి, రేపొద్దున మా ఆయన ఆవిడ కలిసి ఉంటారేమో అనేటటువంటి ఎక్కడ అంత కథ ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ వాస్తవానికి ఇంతకు ముందు సంభాషించుకున్నారు, అది కూడా ఫ్రెండ్లీగా సంభాషించుకున్నారు మాట ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. ఆ తర్వాత వద్దనుకున్నారు ఈవిడ ఇద్దరు, ఎటువంటి తర్వాత కంటిన్యూటీ లేదు. ఈ మధ్యకాలంలో మరి నువ్వు ఏదో చిప్స్ ప్యాకెట్ బండి మీద వెళ్ళటం అని అంటున్నావు. నేను కళ్ళతో చూసిన సార్, నేను ఫోటో తీయలేదు సార్ ఆ రోజు. ఫోన్ 2 seconds లో అసలు మిస్ అయిపోయింది సార్, లేకపోతే నా దగ్గర చూపియాలి గట్టి ఉంటుండే. సరేలేండి, మేము ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడతాం. వినమ్మా ఒక్క నిమిషం,
నా విన్నపం వినమ్మా. ఎవరు నీ పేరు లాస్య కదా, నా విన్నపం విను ఒక్కసారి. నేనేమంటున్నానంటే కనుక ఇది ఏదన్నా నువ్వు దయచేసి ఇక ముందు నుంచి ఆ అమ్మాయికి ఫోన్లు చేయటం కానీ ఈ అనవసరమైనటువంటి ఈ భయంకరమైనటువంటి మెసేజ్లు ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీద చేయటం అనేది మానేసే ఇమీడియట్గా, ఓకేనా? వెళ్ళొద్దు వినండి. ఓకే, అది ఉందా లేదా, అటువంటి అంశం ఉందా లేదా, వస్తుందా రాదా అనేటటువంటిది ఈ రోజు ఆ లెక్క ఇక్కడ తేల్చిన తర్వాత మీ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపిస్తాము. అంతవరకు దయచేసి ఇక ముందు నుంచి ఒక్క మాట కూడా అనను సార్. ఓకే ఓకే, మా హస్బెండ్ తో మాట్లాడకపోతే నేను ఆమె జోలికి కూడా నేను వెళ్ళను సార్. సరే సరే, నువ్వైతే కనుక అమ్మా నువ్వైతే మాత్రం ఇవన్నీ మాకు ప్రామిస్ చేస్తున్నావు. ఆ విధంగా ఒకప్పుడు అటువంటిది ఏదైనా లెక్క తేల్చుకోవాలి అనే ఆలోచనలో మీరు ఉంటే కనుక అది పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆ అమ్మాయి ఫోన్ పెద్దల సమక్షంలో పోలీసుల సమక్షంలో తేల్చుకోండి, ఓకేనా? ఓకే ఓకేనా, రైట్. అదేంటమ్మా బైక్ మీద వెళ్ళారు? లేదు సార్, కావాలంటే మా మేడంతో కూడా అడిపిస్తా. ఆ రోజు క్లినిక్ నుంచే మా ఎందుకంటే ఆ ఒక్కటి తప్ప ఇంతకు ముందు అమ్మాయి చెప్పేటట్టు రెండు. ఒకటి ఏంటంటే పాత ఫోన్ కాల్ ఒకటి చెప్తుంది, ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ మీద వెళ్ళేటట్టు. అది లేదు సార్, లేదు. మా మేడమే చిప్స్ తెమ్మన్నది, మా మేడంని కూడా అడిగిపిస్తాను నేను. అది ఆమె తెమ్మంటేనే నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చాను. సరేలే, మా అమ్మాయి ఏం చూసిందో, ఎవరిని చూసిందో, ఎక్కడ చూసిందో అవన్నీ మనకు తెలిసేటటువంటి అంశం కాదు కాబట్టి అమ్మాయితో మాట్లాడతారు ఒకసారి. మేబీ యూ షుడ్ మ్యామ్, దెన్ ఇట్ విల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఐ వాండర్, కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక డెల్యూజన్లో ఉంది, పక్కా డెల్యూజన్లో ఉంది. ఒకసారి కాల్ కలిపి. హలో లాస్య గారు. హలో, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి మీ హస్బెండ్కి ఎటువంటి రిలేషను లేదు. మేము అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసాం. ఇది మీరు నమ్ముతారా నమ్మరా? సూపర్ నాన్న. ఇప్పుడు మా ముందే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు పక్కింటోళ్ళు 10 ఏళ్ల క్రితం పరిచయం. జస్ట్ హాయ్ బాయ్ తప్ప అతని ముఖం ఆ తర్వాత కూడా అమ్మాయి చూడలా. మీకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కోర్టులో చూసుకోండి నాన్న. ఒక ఆడపిల్ల జీవితం మీరు రోడ్డు మీదకి తీసుకురావద్దు, ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్లే కదమ్మా. ఆ ఫోన్ కాల్స్ నాన్న ఒక్క నిమిషం వినండి. మీరు మమ్మల్ని నమ్మితే కొంచెం ప్లీజ్ మీరు బిలీవ్ చేయాలి. నిజంగా అక్రమ సంబంధం ఉంటే మేమే తోలు తీసి ఆర్ఐస్ పంపిస్తాం. ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ దగ్గర నుంచి మీ రికార్డ్స్ దగ్గర నుంచి అన్ని విన్నాం. ఒక స్త్రీగా మీ బాధతో మీకు తెలియక ఏదో బూతులు మాట్లాడేశారు, కానీ మీరు ఆ పిల్ల పెళ్లి కావాల్సిన పిల్లమ్మ. ఆ అమ్మాయి దండం పెడుతుంది. నువ్వు ఇంకొకసారి ఆ అమ్మాయి లైఫ్ లోకి రావద్దు. ఆ అమ్మాయి జాబ్ చేసే ప్లేస్ కి కూడా మీరు వెళ్ళొద్దు దయచేసి. మీకు ఇక్కడే మేము స్టేజ్ ఒక్క నిమిషం నాన్న, ఇక్కడే స్టేజ్ మీద ఆ అమ్మాయితో చెప్పిస్తాము, మీరు వింటూ ఉండండి. నాన్న ఒకసారి చెప్పమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మింది. ఆ అమ్మాయి లైఫ్ లో ఇంకా మీకు మెసేజ్లు పెట్టదు, ఫోన్లు చేయదు. ఇన్ కేస్ చేస్తే నేను మీ తరపు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి మీద కేసు వేస్తా. ఆ అమ్మాయి అడుగుతున్నది మమ్మల్ని ఒక్కటే, ఇంకా జీవితంలో అమ్మాయి మా హస్బెండ్ తో మాట్లాడినట్టు కూడా ఉండకూడదండి అని. మీరు ఇక్కడ స్టేజ్ మీద చెప్తే బెటర్. చెప్పండి. హలో హలో, అసలు నేను మాట్లాడలేదు, ఇంకెప్పుడు కూడా అసలు మాట్లాడను. నా దగ్గర అసలు నెంబర్ కూడా లేదు. ఇక్కడ నుంచి మాట్లాడదమ్మా. నీకేం అనిపించిందో ఇక్కడ నుంచి మా స్టేజ్కి వచ్చింది అమ్మాయి న్యాయం కోసం. ఇక్కడ నుంచి మాట్లాడదు. మీరు నమ్ముతారా లేదా? హలో అమ్మా, మీకు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూసే ఆ వీడియో ద్వారా మీకు ఆ అమ్మాయి చేత ఎవిడెన్స్ ఇప్పిస్తున్నాం. ఈ క్షణం నుంచి అమ్మాయి మీ ఆయనతో మాట్లాడదు, అసలు ఎప్పుడు మాట్లాడలా. మీరు నమ్మట్లేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అడిగారు కాబట్టి మేము చెప్పిస్తున్నాం, అంతే. ఓకేనా? ఆ పిల్లకి రేపు పొద్దుట పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ పిల్ల జీవితంలోకి మీరు ఎంటర్ అయ్యారంటే మాత్రం మీకు మేము ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నామో రేపు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాం మా టీం అంతా. అలాగే మీరు ఫోన్ కూడా రికార్డ్ చేస్తున్నారమ్మా. ఈ రికార్డ్స్ మీరు ఎక్కడా లీగల్ గా వాడటానికి లేదు. ఇన్ కేసు వాడితే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ ఫ్యామిలీ ప్రాబ్లము మీ ఆయన మీ అత్త మామ మీరు చూసుకోండి. ఈ విషయం మీద ఈ అమ్మాయి మాకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది, ప్రామిస్ చేస్తుంది. మీ లైఫ్ కి మీ హస్బెండ్ కి ఆవిడకి సంబంధం లేదు. మీరు ఇంకొక మెసేజ్ పంపించినా, ఇంకొకసారి ఆ సరౌండింగ్స్ లో అమ్మాయి మీద ఎంక్వైరీ చేస్తూ తిరుగుతున్నా కూడా మాకు తెలిస్తే మాత్రం మేము లీగల్ సపోర్ట్ ఆ అమ్మాయికి చేయాల్సి వస్తుంది. ప్లీజ్. సూపర్ నాన్న. అమ్మాయి అసలు వెళ్ళట్లేదు నాన్న. మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు, అరే మేము నమ్ముతున్నావు, అమ్మాయి వెళ్ళట్లా. మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు గుండ్రంగా తిరుగుతున్నావు.
మీకు ఉన్న గోల, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, కాపురం నిలబెట్టుకోవాలంటే ఈ రకంగా ఉండకూడదు కదమ్మా. ఇంకొక పిల్ల జీవితం కదా నాన్న ఇది. నీకు కూడా నీ భర్తతో కాపురం చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోండి లీగల్ గా. అలాగే లేదా బతులాడుకుంటారో పెద్ద మనుషుల పంచాయతీ. ఇంకొకసారి ఈ అమ్మాయి లైఫ్ లోకి రాకు. ఈ అమ్మాయి 100% రాదు, అంతకు ముందు కూడా రాలా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. అరే బాయ్, ఇక నుంచి డిలీట్ చేయి, ఇంకొకసారి డిలీట్ చేయి. అట్లాంటిది లేదు. నీ మెసేజ్లు నువ్వు ఎంక్వైరీలు వచ్చినా మాత్రం మేము ఊరుకోం. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒక్క నిమిషం. అలాగే నువ్వు మీ హస్బెండ్ వెనకాల తిరిగి మీ హస్బెండ్ తో ఈ అమ్మాయి దొరికితే మా దగ్గరికి ఇన్ఫార్మ్ చేయి, నీకు 100% లీగల్ సపోర్ట్ చేస్తాం. ఇన్ కేసు నువ్వు ఈ అమ్మాయి సరౌండింగ్స్ లో తిరిగినా, ఈ అమ్మాయికి మెసేజ్లు పెట్టినా ఊరుకోనానా. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే, అంతే. అప్పుడు దొరికినప్పుడు మాకు చెప్పు. అలాగే నాన్న, అలాగే మేము ఈ స్టేజ్ తరపున కొన్ని కోట్ల మంది ముందు మీకు హామీ ఇస్తున్నాం. ఓకేనా? ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మ. ఏమ్మా ఇక్కడ వరకు వచ్చావు, చక్కగా ఫోన్ లో మాట్లాడి నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. మీరైతే ఇంకా మాట్లాడరు కదా, అసలు కనెక్షన్ కూడా లేదు లేదు మేడం నా దగ్గర. మీ మాట నమ్మే డాక్టర్ గారు మేడం ఇంతసేపు ఆవిడతో మాట్లాడారు. నిహారిక గారు, మీ కేసులో తెలిసి ఇప్పుడు మేము చేసిన అమ్మాయి రికార్డుగా ఎక్కడ వాడటానికి లేదు. మీకు పరిచయం ఉందని పరిచయం వేరు, ఆవిడ దృష్టిలో పరిచయం వేరు. మీ దృష్టిలో పరిచయం, మా దృష్టిలో పరిచయం ఏంటంటే మీరు నైబర్స్, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. పరిచయస్తులను ఎవరివన్నా పలకరిస్తాం, అది అంతవరకే మీ ఫ్రెండ్షిప్. మీకేమీ అక్రమ సంబంధాలు లేవని మేము అన్ని ఎంక్వైరీ చేసే మేము నమ్ముతున్నాము. ఆవిడ కూడా నమ్మాలి. ఆవిడ దృష్టిలో పరిచయం అంటే మీరు అవునండి మీ ఆయనతో మాట్లాడాను, చాటింగ్ చేశాను అనగానే ఆవిడ ఏమనుకుంటుందంటే బూతులు, లవ్వులు, ఏవైనా అక్రమ సంబంధాలు నడిచిపోయినాయి అనుకుంటుంది. పరిచయం వేరు, జస్ట్ హాయ్ బాయ్ వేరు, అక్రమ సంబంధాలు వేరునారా. మీరు చెప్పే ఒక సెంటెన్స్ని అమ్మాయి ఒక రాంగ్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అక్కడ. అర్థమవుతుందా? సో ఈ వీడియోలో అమ్మాయికి లీగల్గా వాడటానికి లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే అమ్మాయికి మీరు మాట ఇచ్చారు, అసలు ఏమీ లేదు, మాట అమ్మాయి సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఆ అమ్మాయి మీ సరౌండింగ్స్లోకి వస్తే మీరే ఫోటోలు తీసి మాకు పంపించండి. ఆ అమ్మాయి మీ సరౌండింగ్స్లోకి రావడానికి లేదు. మీరు ఇంకొకసారి అలా జరిగితే ఆ ఫొటోస్ అట్లా తీసుకొని వెళ్ళి ఈ వీడియోతో సహా టెలికాస్ట్ అయినాక పబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ వీడియోతో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మేమేం హెల్ప్ చేయగలో చేస్తాం. ఆ అమ్మాయి వాళ్ళ ఆయనతో తిరుగుతున్నప్పుడు నిజంగా మీకు ఏదైనా సంబంధాలు ఉంటే దొరికిపోతాయి. అప్పుడు అసలు మేము ఎవరం అవసరంలా, మీరు వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? ఆ అమ్మాయి ఇంకోసారి మీకు మెసేజ్లు పెట్టదు, బూతులు పెట్టదు. అయినా వాటిని ఉంచండి, ఏ రోజు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. ఒకటేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, నిహారిక, ఇలాంటి కొన్ని చాలా కేసెస్ నేను చేస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా అమ్మాయి ఫోన్ పెట్టేసేప్పుడు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి నమ్మకం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ భర్తను నమ్మనంతకాలం నేను నమ్మదు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఎందుకంటే ప్రాబ్లం నీతో కాదు, వాళ్ళ భర్తతో. వాడు వెనకతలు తిరిగి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఫాలో అయ్యి ఇంకా మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అతని ఫోన్లో కానీ అతని బండి మీద కానీ అతని దరిదాపుల్లో కానీ ఒక ఆడ పురుగు అని కనిపిస్తే కనుక వాళ్ళకి వీళ్ళకి లింక్ కనిపించేస్తుంది. సో ఆ అమ్మాయి వెతుకులాట్లో పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ అమ్మాయి కింద మీద వెతికిన తర్వాత తనకు కనిపించినటువంటి ఒక్క చుక్కలాంటి ఆధారం ఏదన్నా ఉంది అంటే కనుక వాళ్ళ ఆయన ఫోన్లో నీ నెంబర్ దొరకటం ఒకటి తప్ప ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఈ థాట్ ప్రాసెస్లో ఉండేటటువంటి ఆడపిల్ల ప్రస్తుతానికైతే కనుక మంట చల్లారింది. మళ్ళీ అగ్గిపుల్ల ఎక్కడి నుంచి గీస్తాడో, వాళ్ళ ఆయన ఎప్పుడో చెప్పా పెట్టకుండా ఫోన్ మాట్లాడకపోయినా అర్ధాంతరంగా కట్ చేసిన, నీ ఫోన్ ట్రై చేసినప్పుడు ఎంగేజ్ వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ట్రై చేసినప్పుడు ప్యారలల్గా ఎంగేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి స్పార్క్ అయిపోతుంది. ఆ అమ్మాయికి ఏమీ పెద్ద భారీ ఎత్తున ఆధారాలు ఏమీ అక్కర్లేదు. మీ ఇద్దరిని పార్కులోనో లేదంటే సినిమా థియేటర్లోనో ఒకే బండి మీద చూడవలసినటువంటి అవసరం లేదు. నీకు ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ ఎంగేజ్ వచ్చి, ప్యారలల్గా అతను ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ నెంబర్ ఎంగేజ్ వచ్చి, నువ్వు వాట్సాప్లో ఆన్లైన్లో ఉండి అతను వాట్సాప్లో ఆన్లైన్ ఉంటే చాలా అమ్మాయికి. సో ఈ అమ్మాయి సైకలాజికల్గా ఆ అమ్మాయి ఇంట్లో పరిస్థితి వల్ల, భార్యాభర్తల సమస్య వల్ల ఆ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అవటం వల్ల ఆ అమ్మాయి తన పరిస్థితికి ఒక సమాధానం వెతుక్కునేటటువంటి వేటలో బక్రాలు ఎవరు దొరుకుతారని వెతికింది. అందులో మీలాంటి వాళ్ళు దొరికారు. ఒకప్పుడు ఇదే పరిస్థితి ఫ్యూచర్లో ఆ అమ్మాయి మళ్ళీ ఆలోచన శైలి మళ్ళీ ఇదే విధంగా వస్తే కనుక మీరు మా దగ్గర వరకు రాకూడదు, మీరు ఉధృతంగా పోరాడాలి. ఎందుకంటే ఇటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి వాళ్ళని మీరు నవ్వుతూ దువ్వుతూ అమ్మ నాయన ఇక్కడ కూర్చుందాం అనేటటువంటి వ్యవస్థలో వాళ్ళు లొంగరు. మిమ్మల్ని వాళ్ళు భయపెడితే కనుక, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టేటటువంటి స్థాయి వరకు తీసుకెళ్తే కనుక నేను చెప్పేది ఏంటంటే పోలీస్ యాక్షన్కి ఉధృతంగా ఫైట్ చేయండి అని అంటున్నాను నేను. అలా చేస్తేనే అలాంటి వ్యక్తిత్వాలు లొంగుతారనేది నా అభిప్రాయం. ఆమె రాదు సార్, వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం అన్నప్పుడు కూడా మాకు గొడవలు చూద్దాం. ప్రస్తుతం తాత్కాలికంగా చల్లారింది కాబట్టి
మళ్ళీ ఇది ఎప్పుడన్నా ఒకప్పుడు పునరావృతం అవుతే కనుక అప్పుడు ఇంకా ఉధృతంగా ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి కాకపోతే ఇంకోసారి వచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఓకే, జాగ్రత్త. వీలైనంత వరకు అన్ని ప్లాట్ఫామ్స్ మీద బ్లాక్ చేసేయమ్మా, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ మీద బ్లాక్ చేసేసే. ఓకే సార్. సో ఇక్కడ వరకు వచ్చావు, చక్కగా నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి ఇక మీదట నీకు ఆ ఫోన్స్ అని రావు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ షూర్ అండి. ఎందుకంటే 100% అమ్మాయి అయితే మెసేజ్లు అవి పెట్టదు. మీ అలా ఆయన్ని తిరుగుతుంది. ఆ కర్మకాలే ఆడేమన్నా మీ సరౌండింగ్ లో ఉంటే కూడా డౌట్ పడుతుందేమో తప్ప 100% ఆ అమ్మాయి మా స్టేజ్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చింది, భయపడింది, ఆగింది. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఈసారి మీరు లీగల్ గా వెళ్ళిపోండి. ఓకేనా? లేదు, మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య మేడం అన్న వెంటనే ఇమీడియట్ గా విన్నారు. ఎందుకంటే మీ ఫోన్ లో విన్న బూతులకి ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి అయితే డెఫినెట్ గా సార్ అండ్ మేడం మాటకి ఆవిడ మర్యాద ఇస్తుందని అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా మీకు కాల్స్ రావు, మీరు హ్యాపీగా మీకు వర్క్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మా. పాపం నువ్వే సంబంధం కళ్యాణ్ లేదు. గారు, రమ్య మేడం అంటే ఇవి చిన్న చిన్న ఇష్యూస్ అయి ఉండొచ్చు, బట్ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేకుండా అలాంటి వాళ్ళకి పెద్ద దిక్కుల్లా తయారయ్యారు కళ్యాణ్ గారు, రమ్య మేడం. నిజంగా పాపం చాలా ఇబ్బందితో తల్లి కూతుర్లు ఇక్కడి వరకు వచ్చారు, వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పంపించేశారు. నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నుండి ధైర్యంగా ఎదుర్కొంటే వాళ్ళు అక్కడే 4 దాన్ని పంపించేవాళ్ళు. సో అలాంటి లేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. నిజంగా హిట్ టీవీ వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.